何歳ですか？ 7歳です。 7 years。 桜子です。 సకురాకో. సకురా అంటే చెరీ బ్లాసమ్. కో అంటే గర్ల్ కి జపాన్ లో ఏంటంటే కో అని పేరు వస్తుంది అనమాట. సో సకురాకో. 何歳ですか？ 4歳です。 4 years అంట. ఈ రైతులందరికీ చాలా స్ట్రాంగ్ లాబియింగ్ లాంటిది ఉందన్నమాట పొలిటికల్ గా. వీళ్ళు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ కి ఓట్లు వస్తాయి. కాబట్టి ఇవి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా రైతుల్ని రక్షించాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 యాపిల్స్ ఉన్నాయండి. ఆ కొమ్మ చూడండి ఎంత సన్నగా ఉందో. ఇంత సన్నగా ఉంది. ఇంత సన్న ఉన్నదానికి 8 యాపిల్స్ ఉన్నాయి. ఒక్కోటి కనీసం ఒక 100 గ్రాములన్నా బరువు ఉంటుంది. హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నది నగానో అనే ప్రిఫెక్చర్ అండి. ప్రిఫెక్చర్ అంటే ఒక స్టేట్ అనుకోండి జపాన్లో. సో నగానోలో ఉన్నాం. నగానోలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం నేచర్ అండి. ఇక్కడ పర్వతాలు, నదులు, మంచి రోడ్లు, పల్లెటూర్లు అట్లా ఉంటాయి. ఇక్కడ కార్లో వస్తూ ఇక్కడ ఆగామండి బ్రిడ్జ్ మీద. ఒకసారి వ్యూ చూపిస్తాను. ఇక్కడ వచ్చే నీళ్ళన్నీ ఆ పర్వతాల నుంచి వస్తున్నాయి పైనుంచి. నిన్న వెళ్ళాం కదా, ఆ పర్వతాల నుంచే వస్తున్నాయి నీళ్ళు ఇవన్నీ. చూడండి, మధ్యలో అన్ని రాళ్ళు వేసారు కొట్టుకుపోకుండా ఎవరు. కానీ అటొక దార ఇటొక దార, మధ్యలో పర్వతాలు, అక్కడ మేఘాలు కనిపిస్తున్నాయి. ఇవాళ నిన్న మనం ఆ మేఘాలు దాటే వెళ్ళాం పైకి. చూస్తే మొత్తం చలి పైన. ఇటు చూద్దాం ఎట్లా ఉందో. ఇటు కూడా కొండలే చుట్టూ. అక్కడ చూడండి పొలాల మధ్యలో ఇల్లు ఎంత బాగుందో. అది రైతుల ఇల్లు. జపాన్ లో రైతులు ఇల్లులు చాలా పెద్దగా ఉంటాయి. చూశారు కదా, అదనమాట. జపాన్ లో రైతులు ధనవంతులు. ఎందుకు ధనవంతులు అవుతారంటే వాళ్ళకి చాలా గవర్నమెంట్ మంచి రేటుకి అన్ని కొంటా ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయన్నమాట. జేఏ అంటారు, జపాన్ అగ్రికల్చర్ అసోసియేషన్ అని. వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ప్రైస్తో వీళ్ళ దగ్గర నుంచి కొంటారు. కాబట్టి ఎప్పుడు రేట్ మెయింటైన్ చేయటం వలన ఇస్తారు. తర్వాత రైతులకి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్విప్మెంట్ కూడా ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్ కానీ లేకపోతే 0.2% నుంచి 0.5% ఇంట్రెస్ట్లో కానీ ఈ అగ్రికల్చర్ అసోసియేషన్ ఇస్తుంది అనమాట లోను. 5 years. అంటే చిన్న కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవాలన్నా, తర్వాత ఏమైనా ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా, కంబైనర్లు కొనుక్కోవాలన్నా, ట్రాక్టర్స్ కొనుక్కోవాలన్నా, విత్తనాలు వేసే కానీ కలుపు తీసే మిషన్స్ కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా కానీ గవర్నమెంట్ రిలేటెడ్ అసోసియేషన్స్, అగ్రికల్చర్ యూనిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఎక్కువ కాలం నెమ్మదిగా పే చేయొచ్చు అనమాట. అలా ఇస్తారు. ఎప్పటికప్పుడు రైతుల్ని రక్షణగా ఉండేటట్టు చూస్తారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రైతులందరికీ చాలా స్ట్రాంగ్ లాబియింగ్ లాంటిది ఉందన్నమాట పొలిటికల్గా. వీళ్ళు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్కి ఓట్లు వస్తాయి. కాబట్టి ఇవి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా రైతుల్ని రక్షించాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్, ఇది చాలా గట్టి అయిన లాబియింగ్ ఉందన్నమాట రైతులకి జపాన్లో. పల్లెటూరులో ఏంటంటే ఇక్కడ రైస్ ఫీల్డ్. జపాన్లో రైస్ అనేది చాలా ఎక్కువగా పండిస్తారు. అయితే ఈ రైస్ ఏంటంటే కోషిహికారి అనే ఒక టైప్ ఆఫ్ రైస్ అనమాట, హై ఈల్డింగ్ రైస్. అయితే దీనిలో మీకు ఏంటంటే జపాన్లో ఏంటంటే యంగ్ పీపుల్ దొరకరు, అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్. ఏది చేతితో చేసేదే ఉండదు, అన్ని మిషనరీలే. నాట్లేయటం మిషనరీయే, తర్వాత దాన్ని కట్ చేయటం మిషనరీ, ఏం చేయాలన్నా కానీ మిషనరీ. ఎన్ని ఎకరాలున్నా కానీ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పనిచేస్తారు, వేరేది ఇదే ఉండదు అనమాట. సో ఈ రైస్ అంతా అంటే జేఏ అని ఒకటి ఉందన్నమాట, జపాన్ అగ్రికల్చర్ అసోసియేషన్ అని. వాళ్ళు కొంటారు. జపాన్లో ఒక గొప్పతనం ఏంటంటే మీరు ఏ రైస్ ఫీల్డ్కి వెళ్ళినా కానీ వాటర్ ఇలా పాస్ అవుతానే ఉంటుంది. మీకు ఇలా పాస్ అవుతూ ఉంటుంది. ఇలాగా మీకు పొలానికి 4 వైపులు కూడా 3 వైపులు కానీ 2 వైపులు కానీ కనీసం వాటర్ పాస్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా వాటర్ దొరుకుతూ ఉంటుంది అనమాట. సో నీళ్లు లేక ఇబ్బంది పడతాం అనేది జపాన్లో లేదు, ఎందుకంటే స్నో మెల్ట్ అవుతుంది అనమాట. చూడండి రైస్ ఫీల్డ్ చూద్దాం మనం. ఇది చూసారా, ఇది పొట్టిగా ఉంటాయి ఈ రైస్. మీకు ఇంత చిన్నగా ఉంటుంది అనమాట, స్టిక్కీగా ఉంటుంది, అంటే జిగురుగా ఉంటుంది జపనీస్ రైస్. మన ఇండియాలో ఫుడ్స్ ఏంటంటే మనం రైస్ మీద సాంబార్ లాంటిది కానీ కూర కానీ వేసుకుని కలుపుకుంటాం. జపాన్లో ఏంటంటే రైస్ వేరుగా తింటారు,
కూర వేరుగా తింటారు. అందువల్ల రెండు మిక్స్ చేయరు. సో ఇలా ఉంది కదా ఈ రైస్ ఫీల్డ్. ఇదంతా మిషనరీతోనే కట్ చేయటం కానీ ఏం చేయటం కానీ. వాటర్ కూడా ఎక్కువ లేదు. మనం ఎక్కువ వాటర్ వాడతాం, వీళ్ళు వాటర్ వాడేది రిలేటివ్గా తక్కువ. తర్వాత టమాటోస్ ఉంటాయి కదా, ఆ టమాటోస్ కూడా పండిస్తారు, కానీ ఓపెన్గా పండించరు టమాటాలు. టమాటోకి గ్యాస్ ఒక వినైల్ హౌస్ అని ప్లాస్టిక్స్తో కడతారు. అక్కడ కనబడుతుంది చూసారా దూరంగా, వైట్ కలర్లో. అక్కడ వెజిటబుల్స్ పండించడానికి. ఎందుకంటే ఇక్కడ విపరీతంగా మంచు కురిసే ప్రదేశం అనమాట ఇది వింటర్లో. అప్పుడు వింటర్లో టమాటా పండించాలంటే ఏం చేయాలంటే ఆ ప్లాస్టిక్ హౌస్ తయారు చేసి దానిలో టమాటాస్ పెట్టి ఆ టమాటాకి గ్యాస్ హీటర్ పెడతారు. గ్యాస్ హీటర్ పెట్టి టమాటా చెట్టుకి కావాల్సిన టెంపరేచర్ మేనేజ్ చేయాలన్నమాట. దాన్ని బయటేమో -5 -2 అలా ఉంటుంది, లోపల 15 కానీ 20 కానీ అలా ఉంటుంది అనమాట. సో అలాగా టమాటోస్, తర్వాత కాకరకాయలు కానీ వంకాయలు ఇవి కూడా పండిస్తారనమాట. ఇందాక వాటర్ వేస్ ఉంటాయని చెప్పాను కదా, ఇరిగేషన్ అని. సో చూసారా, ఇది హైట్లోంచి నెమ్మదిగా కిందకి తీసుకెళ్తారు. అలా అన్ని పొలాలకి ఈ వాటర్ పాస్ అవుతుంది అనమాట. చూడండి ఎలా ఉంది, ఎంత ఫ్రెష్ ఉంటుంది వాటర్, ఎంత సో ఇది కివి అని ఎక్కువ న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ కివి ఫ్రూట్. హై సి విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చూడండి కివి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో. ఇది జపాన్లో మోస్ట్లీ ఏంటంటే న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తాయన్నమాట. ఎక్కువ న్యూజిలాండ్ నుంచి వస్తాయి ఈ కివి ఫ్రూట్స్. మనకి జపాన్లో ఒక్కోటి 100 yen అమ్ముతారు, అంటే దాదాపు 67 రూపాయలు 70 రూపాయలు అమ్ముతారు ఒక్కో ఫ్రూట్. మొత్తం మీద ఇక్కడ 4 చెట్లు ఉన్నాయి. 4 చెట్లు పాదులా కాసిందనమాట. చూసారా ఇది ఎలా ఉంది. ఇక్కడ ఇది ఒక మొదట ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, వెనకాల ఇక్కడ ఒకటి. ఇది ద్రాక్ష తోటలాగానే ఉంది చూడటానికి. అటు మొత్తం పర్వతాలు, అండ్ ఇటు చూస్తే యాపిల్ తోట. ఒకసారి చూద్దాం యాపిల్ తోటలో మొత్తం ఎట్లా ఉందో మనం. ఎక్కడెక్కడ వైర్లు కట్టారు, వైర్లు కట్టి చెట్టు పడిపోకుండా పెట్టారు. తర్వాత చెట్టుకి కూడా ఒక 2 మీటర్ల డిస్టెన్స్, 2 మీటర్ల దూరం ఏర్పాటు చేశారు. చూసారా ఇక్కడ ఈ యాపిల్ చెట్టు ఎంత బ్రహ్మాండంగా విరగ కాసింది అంటారు కదా మన తెలుగులో, అలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. చాలా పెద్ద పెద్ద కాయలు, కానీ చెట్టు మొదలు చూడండి, చెట్టు మొదలు ఎంత చిన్నగా ఉందో, అయినా కానీ ఇన్ని కాయలు కాసింది. వీటికి పక్షులు కొట్టేయకుండా నెట్టేశారు, వీటికి నెట్టేశారు అనమాట, పక్షులు అవి కొట్టకుండా. చూసారా ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 యాపిల్స్ ఉన్నాయండి. ఆ కొమ్మ చూడండి ఎంత సన్నగా ఉందో, ఇంత సన్నగా ఉంది. ఇంత సన్న ఉన్నదానికి 8 యాపిల్స్ ఉన్నాయి. ఒక్కోటి కనీసం ఒక 100 గ్రాములన్నా బరువు ఉంటుంది. ఇది బరువు ఆగలేకపోతుంటే మెటల్ వైర్ దీన్ని కట్టారనమాట. ఇక్కడ మెటల్ వైర్ పెట్టారు. మెటల్ వైర్కి బ్యాలెన్స్గా వంగిపోకుండా బరువు అంత విరగ కాస్తుంది. ఇది అసలు టచ్ చేస్తుంటే అమ్మో చాలా బరువు ఉంది. ఇది కింద చూస్తే అన్ని రాలిపోయిన యాపిల్స్. చూసారా కింద రాలిపోయినాయి అన్ని, కానీ మనం తీసుకోకూడదు అవేమి కింద పడినవన్నీ. ఇది ఒక్కోటి జపాన్లో ఒక్కో ఫ్రూటు 100 yen దాదాపు అమ్ముతారు, అంటే దాదాపు 67 రూపాయల నుంచి 70 రూపాయలు ఉంటుందండి. ఈ సైజ్ చూసారా కొంచెం పెద్దగా ఉంది. ఇది వేరే వెరైటీ యాపిల్ అనమాట. దారిలో వెళ్తూ ఈ ఏరియాలోనే ఒక చాలా పాపులర్ గుడి అంటండి. ఇక్కడ ఆ గుడి దగ్గర ఆగాము. సో ఒకసారి చూద్దాం ఈ పల్లెటూరులో ఉన్న గుడి ఎట్లా ఉందో. సో చూడండి, మనకి ఇది గుడి ఎంట్రన్స్ చాలా లోపలికి ఉంది. ఇంకా పైన నాకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి. ముందు మొత్తం అడవిలోకి వెళ్తున్నట్టుంది. ఈ సీడర్ ట్రీస్ లాంటివి అనమాట. ఈ సీడర్ ట్రీస్ దాదాపు 200 నుంచి
250 ఇయర్స్ ఏజ్ ఉంటాయి ఈ చెట్లకు. ఓ, చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. ఆ ఎంట్రన్స్ రాగానే చూసారా 4 చెట్లు ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఎంత పెద్దగా ఉన్నాయో. జపాన్లో మీకు సిటీలో కాకుండా విలేజ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కంప్లీట్గా ఇలా చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉండే చోట్ల మాత్రమే, అంటే ఏ దేశంలో కంటే గుడి అనేది ప్రశాంతంగా ఉన్న చోట కడతారు, కాకపోతే విశాలంగా కడతారు జపాన్లో వీటిని. ఇండియాలో గంట ఉంటుంది చూసారా, అలాగే ఇది కూడా ఒక గంట. ఈ గంట కూడా చాలా చాలా దూరం వినబడుతుంది. పూర్వకాలంలో ఏంటంటే ఇటువంటి గంట గుడి దగ్గర ఉండి ఆ గంట కొట్టేవాళ్ళు. ఆ పొద్దున్నే తెల్లవారుజామున అలారం లాగా దీన్ని వాడేవాళ్ళు అనమాట. సో ఇది చాలా దూరం వినబడుతుంది. ఇది మనం కొట్టచ్చా? కొట్టడానికి లేదు, వెళ్ళొద్దు అని పెట్టారు. ఓకే, చూసొద్దాం. చూసారా, దీంతో పెట్టి టఫ్ అని కొట్టాలన్నమాట. దాంతో అది గంట ఎంత లావుగుందో చూసారా, ఆ కింద హోల్ లాగా ఉండి కంప్లీట్గా వుడెన్ పగోడా అనమాట. ఈ కల్చర్ ఏంటంటే బేసిక్గా చైనా నుంచి వచ్చింది. చైనాలో కూడా మీరు టెంపుల్స్ చూస్తే ఇలా స్టెప్పులు కడతారనమాట. కంప్లీట్గా వుడెన్తో కట్టారు. అయితే జపాన్లో ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్లో గొప్పతనం ఏంటంటే మీకు మేకులు వాడరు. చాలా వాటిలో అయితే మేకులు వాడరు. వుడ్ మధ్యలో హోల్స్ పెట్టి దాంతో లాక్ అయ్యేటట్టు చేస్తారు. దానివల్ల ఏంటంటే తుప్పు పడతాం కానీ అటువంటిది ఏమి ఉండదు. తర్వాత గ్యాప్ ఉంటుంది. వుడ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి గ్యాప్ ఉంటుంది. ఎర్త్క్వేక్ వచ్చినా కానీ ఆ లోపల ఊగి మళ్ళీ సెట్ అయిపోతుంది. అదే మేక్ అయితే ఫిక్స్ అయిపోతే ఇరిగిపోతుంది అనమాట. సో అలాగా మేకులు వాడకుండా, తర్వాత లక్క ఉంటుంది కదా, లక్క అంటారు మనం ఇండియాలో, ఎర్రగా ఉంటుంది. అటువంటి దాంతో తయారు చేసిన మెటీరియల్స్ ఉంటాయన్నమాట. న్యాచురల్ మెటీరియల్స్, ప్రకృతి సిద్ధమైనవి. వాటితో ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తారు. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, చెక్కతో ఎట్లా డిజైన్ చేశారో. మొత్తం డ్రాగన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఇద్దరు వచ్చారు. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వాళ్ళ మదర్ కూడా వస్తే వాళ్ళ మదర్ని అడుగుతున్నాను, క్యో నాకు తొక్కు పెచ్చిన హీ దేస్తా. 子供が病気をしないで元気に育つようにっていう、はい、そういう日で、はは日でっていうかで子供の女の子の場合は、はい、3歳と7歳の時に、こういう伝統的な着物を着てお祝いをするっていう日です。ఇవాళ ఏంటండి, ఇవాళ ఏమన్నా స్పెషల్ డే అని అడిగాను. ఇవిని వాళ్ళ అమ్మగారు అనమాట. ఆమె ఏమన్నారంటే చిన్నపిల్లలు, ఎక్స్పెషల్లీ ఏంటంటే అమ్మాయిలు చిన్నపిల్లలు 3 ఏళ్ళు తర్వాత 7 ఇయర్స్ అప్పుడు ఆరోగ్యంగా బాగుండాలి, ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం రాకూడదు అనే ఉద్దేశంతో ఈ చేస్తాము అని అప్పుడు ఇలా బట్టలు వేసుకొని దేవుడి దగ్గరికి దేవుడిని కూరుకోవడానికి వస్తాము. అందుకని 3 ఇయర్స్ అప్పుడు 7 ఇయర్స్ వచ్చి చేసే పండగ. అందుకని ఇద్దరు కలిసి తీసుకొచ్చాము అని చెప్పారు. これは今日だけこういう服。そうですね。普通はね、11月にやるんですけど、はい、予定が合わなかったのでちょっと早めにやったんですけど、普通はね、11月にやるんです。జనరల్గా ఏంటంటే నవంబర్లో చేస్తారంట ఇలాగా. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉన్నారని చెప్పి వాళ్ళ హాలిడే వచ్చింది అని చెప్పి ఇవాళ తీసుకొచ్చాము అని చెప్పారు. ఈ పాప పేరు కావరుకో. 何歳ですか7歳です。 7 ఇయర్స్. 桜子です。 సకురాకో. సకురా అంటే చెరీ బ్లాసమ్. కో అంటే గర్ల్ కి జపాన్ లో ఏంటంటే కో అని పేరు వస్తుంది అనమాట. సో సకురాకో. 何歳ですか 4歳です。 4 ఇయర్స్ అంట. అయితే 3 ఇయర్స్ అప్పుడు ఈ ఫంక్షన్ చేస్తారు. కానీ 4 ఇయర్స్ కొంచెం పెరిగింది. కానీ ఇద్దరం కలిపి ఈ రోజు కుదిరిందని మదర్ తీసుకొచ్చారు. అరిగతో కదా. ありがとうございました。సో ఇది మెయిన్ టెంపుల్ అండి. టెంపుల్ ముందు మనకి ఇండియాలో అగరవత్తులు ఎలా పెడతారో అలాగే దేవుడిది, దీన్ని జపనీస్లో సెంకో అంటారు. ఈ సెంకో పెట్టారనమాట. నెమ్మదిగా మంచి స్మెల్ అనేది వస్తుంది. సో చూడండి ఎలా ఉందో, పైన ఎలా కట్టారో. తర్వాత ఇదేంటంటే మన విష్ ఉంటుంది కదా, మనకి కోరికలు ఉంటాయి.
మన కోరికల్ని దేవుడి ముందు చెప్పుకోవడానికి ఏంటంటే ఇలా రాస్తారనమాట. ఇలాగా మన కోరికలన్నీ ఒక దానిలో రాసిని అమ్ముతారు, లేకపోతే వుడ్ది అమ్ముతారు, దాని మీద రాయొచ్చు. రాసి మనం అంటే ఆరోగ్యం బాగుపడాలని చెప్పి కానీ, మంచి ఉద్యోగం రావాలని కానీ, తర్వాత మంచి గర్ల్ ఫ్రెండ్, ఎందుకంటే ఇక్కడంతా అరేంజ్డ్ మ్యారేజ్ ఏమి ఉండవు, అంతా లవ్ మ్యారేజ్. జపాన్ మొత్తం లవ్ మ్యారేజెస్. మంచి బాయ్ ఫ్రెండ్ దొరకాలని, మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకాలని, తొందరగా పెళ్ళి అవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే కొన్ని చూస్తే వింతగా కూడా ఉంటాయి. మంచి బైక్ కొనుక్కోవాలన్నట్టు కానీ అలాంటివి కూడా రాస్తూ ఉంటారు. సో ఇదేంటంటే లక్కీ అన్నట్టు అనమాట. ఇందులో ఆ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ఉంది కదా, ఒమికుజి అంటారనమాట. అక్కడ రాసుంది. ఒమికుజి అంటే డబ్బులు వాళ్ళు ఇస్తే వాళ్ళు లక్కీగా ఇలా తీస్తారనమాట. ఒకటి తీస్తారు. అది మనకి ఏది వచ్చిందో దాన్ని చదువుకుంటాం, మనం చదివి దాన్ని చేస్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ కట్టేయాలి. అలాగే ఇది చాలా పెద్ద, చాలా ఓల్డ్ టెంపుల్. ఒక అగరొత్తి కట్ట 100 ఎన్లు, అంటే ఒక అగరొత్తి కట్ట దాదాపుగా 70 రూపాయలు అని రాసుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసి, ఇలా ఒక అగరొత్తి కట్ట ఉందన్నమాట, ఇది తీసుకొని మనం వెలిగించి లోపల పెట్టి 100 ఎన్లు ఇక్కడ వేయాలి. సో ఇలా చూడండి ఎలా ఉన్నాయో లోపల. ఇవన్నీ అగరొత్తులు అన్నమాట.